అదే బీసిపోతుంది. అదే బీసిపోతుంది. దానికి శాఖరి తక్కువ కదా, తక్కువే తక్కువ కానీ రేట్ అంత పడదు. అయితే రేట్ పడుతుంది. సరుకు తక్కువ వస్తే ఫ్రెండ్స్ ఇదిగో చూసారుగా, తక్కువ అయితే రేట్ పడితే అదే ఎక్కువ వచ్చిన పడదు. మీకు ఎంత ఇస్తారు అక్కడ రోజుగా? 500 ఇస్తారా? అక్కడ వాళ్ళకి 450 అన్నారు. 450 అదే వాళ్ళని అడిగితే ఇప్పుడు పెంచారంటగా 50 రూపాయలు. మనుషులకి 450 ఇస్తారంట రోజుకి. మీది ఊరేనాక? వాళ్ళందరూ వాళ్ళు కాకినాడ వాళ్ళేనా? ఫ్రెండ్స్ చాలా మంది కాకినాడ నుంచి కూడా వచ్చారంట ఆడికి. ఈ అక్కయ్య కూడా కాకినాడనా? ఫ్రెండ్స్ చాలా మందికి చప్పిడి చావడాలు, ఉప్పు చావడాలు ఎలా చేయాలో తెలియదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా మామ వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు చేసేది చప్పిడి చావడాలు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కోసం చూడండి. మా అమ్మ ఇరిగిపోతాయి కదా, మామూలుగా చేయలేమే చప్పిడి. కొయ్యలు పెద్ద ఉప్పు ఉంటే ఫ్రెండ్స్ ఇక ఈ ఊరిని కొద్దిగానే ఉప్పు ఉండిపోతే ఈ అవ్వో చేతులు జారిపోతాయి. అందుకని ఇట్లా కొంచెం ఉప్పు వేసి ఇట్లా పక్కన కోసేసి ఇవాళ ఏమన్నా ఓరేస్తారా? ఓరేరుగా ఇప్పుడు జాడిచ్చేయటం. ఫ్రెండ్స్ చప్పిడి చూడాలి కదా, ఊరిని అట్లా కొద్దిగా ఉప్పు చల్లుకుంటే అట్లా తోకలు మూడేసుకుంటే ఇది ఇట్లా దండాల మీద ఆరేసేస్తారు. ఇవన్నీ ఇప్పుడు జాడిచ్చేసి ఉప్పు సోడాలు అనుకో, ఇక మనం పొట్టలాగాల దానికి ఉప్పు సోడాలు అదే బీసిపోతుంది. అదే బీసిపోతుంది. దానికి శాఖరి తక్కువ కదా, తక్కువే తక్కువ కానీ రేట్ అంత పడదు. అయితే రేట్ పడుతుంది. సరుకు తక్కువ వస్తే ఫ్రెండ్స్ ఇదిగో చూసారుగా, తక్కువ అయితే రేట్ పడితే అదే ఎక్కువ వచ్చిన పడదు. ఇప్పుడు అక్కడ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకున్నారు మా అమ్మళ్ళు. కొనుక్కొచ్చుకుని ఇలా రోజు కాసిన పోగు చేసి ఇట్లా సంతల్లోకి వెళ్తారు వీళ్ళు. ఇక్కడికి వచ్చినా హోల్సేల్ రేట్లుగానే ఇస్తారు నిజాంపట్నం వస్తే. ఒకళ్ళు చప్పి చూడాలి అడుగుతారు మన దగ్గరికి వచ్చి. వాళ్ళకి బాగుంటుంది. అదే అంటుంది. అదే మా నాన్న మీకు తెలుసా, ఆటో వేసుకొస్తారు మా అమ్మ. ఇదే సీలికలు రాట్ల వరదలు మాల మనటి దాకా ఓట్లు వెళ్ళదుగా. వెళ్ళినానేమో ఈ శాలకి ఇదే ఓట్లకి తుక్కట్టు పడిపోతున్నాయి, ఆగినాయి అన్నారు. నేను సంతలు అసలు ఏం లేవు, అసలు ఏం రాలే చేపలు. సంతలు 3 సంతలు చేపలు. కోసేసిన తర్వాత ఇట్లా నీళ్ళ జాడిచ్చి ఎండబెట్టడమే. ఎట్లా అంటే ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. చప్పి సోడాలకి అయితే, ఉప్పు సోడాలకి అయితే నీళ్ళలో వేసేసేస్తారు. ఉప్పు నీళ్ళు తొట్టులో ఉప్పు అట్లా క్వాంటిటీ చూసుకుని ఎంత వేస్తే తీసిద్ది చేప క్వాంటిటీ చూసి దాంట్లో వేసేసి ఉప్పు సోడాలు చేస్తారు. ఇవంటే చప్పి సోడాలు. అట్లా కొయ్యిపోతే తొందరగా ఎండదు చేప. అందుకని అట్లా కోసేస్తే తొందరగా గాలి పోసుకుంటుంది చేప.
ఫ్రెండ్స్ ఆ విధంగా వాళ్ళు చప్పిడి సోడాలు తయారు చేస్తున్నారు. ఇంకా అక్కడ అటు సైడ్ మన వాళ్ళు దుగ్గ ఏరుతున్నారు. ఏంటో చూపిస్తాను మీకు, చూడండి అవి కూడా. ఎంత మడ చెట్లే ఫ్రెండ్స్, మడాడివి చాలా బాగుంది వ్యూ చూడడానికి. ఫ్రెండ్స్ ఇలా దుగ్గుగా ఎండబెడుతున్నారు కదా, అది కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా వీడియో. ఫ్రెండ్స్ ఇదంతా రొయ్యి తలకాయ దుగ్గు ఇవన్నీ. ఇవన్నీ పీతలు రొయ్యలు అన్నీ ఉండే, అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం దుగ్గు అనమాట. అచ్చగా ఇది నేను చూపించాను కదా, మీరు మన వీడియోలో చూడకపోతే అలా చూడండి. ఈ డెప్ వచ్చేసి 60 రూపాయలు అలా పడుతుంది ఫ్రెండ్స్. చేపలు అట్లాంటి ఇట్లా తుప్పు అంతా కలిసి ఉంటే 60 రూపాయలు 70 రూపాయలు పడుతుంది డెప్ వచ్చి. ఎన్ని ఫ్రెండ్స్ ఎన్ని పీతలే చూడండి, మొత్తం ఎండపోసేసారు ఉప్పులో ఓరేసేసి. ఫ్రెండ్స్ వీటిలో ఓన్లీ చేప వరకు వేస్తున్నారు. అక్క ఈ ఏట్లు ఎట్లకి వెళ్తాయి? చెరువులకి. ఇది తింటాకేనా? అవి తింటాకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ తినడానికి వెళ్తాయి అంటే చెరువుల్లోకి వెళ్తాయి. అక్కడ గ్రేడింగ్ చేస్తున్నారు చేపలు వేరేసినవన్నీ. దుగ్గు అక్క ఆ పీతలు ఉన్నాయి, అవి అవి ఎట్లకి వెళ్తాయి? చెరువులకేనా? గోండాకేనా? కోల్డ్ మేతకి. ఇది అది కూడానా? సీట్లు మంచి మంచి ఏరుతున్నారు. అవి ఏమో కూరల కాట్లకి వెళ్తాయి అన్న. ఇదంతా గోండా సరుకు. ఇది చూడండి మీరు, మొత్తం కోల్డ్ మేతకి కటింగ్కి వెళ్ళిపోతాయి. మొక్కజొన్న నాట్లో కలిపేసి ఇంకా కోళ్ళు ఏరుతున్నారు కష్టపడి అందులో. ఇదంతా కోల్డ్ మేతకి. ఫారం, కోల్డ్ ఫారం, చెరువులకి. ఇది ఫ్రెండ్స్ ఇదంతా చెరువులకి. చూపిస్తాను ఇంకా ఎదరి వరకు ఉంది. ఫ్రెండ్స్ ఈ మొత్తం బాగా ఎంత ఫ్రెండ్స్ అంతా దుగ్గు చెరువులకి కోళ్ళ ఫారానికి ఏమైనా పనికి వచ్చేవి ఉంటే ఏరుతున్నారు ఫ్రెండ్స్. వాటిలో కూరల కాట్లకి బాగా అంతా అయ్యే ఫ్రెండ్స్. ఇంకా ఉండి మీకు మొత్తం చూపిస్తాను చూడండి. అంత పీతలు ఇవన్నీ పీతలు ఇవి కూడా కోళ్ళ ఫారానికి వెళ్తాయంట. గోండా సార్ ఫ్రెండ్స్. ఇంకెదరు కూడా ఎండ పెడుతున్నారు, అవి కూడా చూద్దాం అడిగి. మొత్తం పుల్లు కూడా చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా రొయ్యి తొక్కు చూడండి. ఇది కూడా ఎండబెట్టారు కోల్డ్ ఫారానికి. ఇది కూడా అటు ఏరుతున్నారు మక్కాయలు. ఫ్రెండ్స్ ఇదంతా కోళ్ళ ఫారం. అక్క ఇదంతా కోళ్ళ ఫారానికేగా? మీ సొంతయేనక్క? మీరు పనికి వస్తామనా? మీకు ఎంత ఇస్తారు అక్క రోజుగా? ఫ్రెండ్స్ 9ంటికి వస్తారంట, 6, 7 అయింది అంటే ఇంటికి వెళ్ళేసరికి. ఇదంతా ఫ్రెండ్స్ ఇదంతా ఎప్పుడో ఎండిపోయిందంట. లోడ్లో ఈ రాక వెళ్ళడం వీలు వెళ్ళాక ఇదంతా ఆగిపోయింది. ఇదంతా కోల్డ్ ఫారానికి అంట ఫ్రెండ్స్. ఇదంతా ఇది రొయ్యి పొట్టు రొయ్యలు. ఈ రొయ్యలు వదిలేసిన తర్వాత తప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా కోళ్ళ ఫారానికి వెళ్ళిపోతారంట, కటింగ్ చేసేస్తారు.
ఫ్రెండ్స్ వీళ్ళు పొద్దున్న వస్తారంట, మళ్ళీ సాయంత్రం 7 దాకా చేస్తారంట. అక్కలు పాపం కష్టపడి ఎండలో వెళ్ళాడుతున్నారు. రోజుకి 450 ఇస్తారంట. ఇటువరకు 400 ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు ఇంకొక 50 రూపాయలు. అదేలే. అదేలే. వచ్చే పెరుముడి మాది ఫ్రెండ్స్ మొత్తం అయ్యే మొత్తం ఎండబెట్టేశారు. ఈ పైన వరదమాన బళ్ళు రాక లోడ్లు ఆగిపోయినాయి ఫ్రెండ్స్. ఇదంతా మీరు చూడొచ్చు. వీటిలో మంచి మంచి సరుకులు ఏరుతున్నారు. ఇదంతా ఎండిపోయింది అనమాట. ఇదంతా వెళ్ళిపోవాలి పైకి. కాకపోతే బళ్ళు రావడం లేట్ అయ్యేసరికి ఇది ఆగిపోయింది. సరుకు ఎండబెట్టేసింది గంట గుట్టలు పెట్టేసుకుంటున్నారు. ఇంక ఎదరు కూడా ఎండబెడుతున్నారు. చూడండి ఎక్కడ కూడా ఉన్నారు. ఇదంతా గోండా సరుకు ఫ్రెండ్స్. వీటిలో మంచి మంచి సరుకు ఏమైనా వస్తే ఏరుతున్నారా? మిగతాదంతా కోల్డ్ ఫారానికి వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్ ఇది ఇలా మూటలు కట్టేసేసి బళ్ళు వస్తే పైకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదంతా మన వరదలతో మొన్న సరికంతా ఆగిపోయిందంట ఫ్రెండ్స్. ఇదంతా ఈ పాటికి వెళ్ళిపోవాలి, ఎక్స్పోర్ట్ వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు. ఇదంతా ఎండబెట్టుకుని వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం 7 దాకా చేస్తున్నారు పాప కష్టపడి. అక్క ఇదంతా కోల్డ్ ఫార్మ్ కాగా మీకు ఎంత ఇస్తారు అక్కడ రోజుకి? 500 ఇస్తారా? అక్కడ వాళ్ళకి 450 అన్నారు. 450 అదే వాళ్ళని అడిగితే ఇప్పుడు పెంచారంట 50 రూపాయలు. మనుషులకి 450 ఇస్తారంట రోజుకి. మొత్తం వాళ్ళు ఏరుతున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇట్లా సర్కిల్లో గ్రేడింగ్ చేస్తున్నారు. ఇదంతా గోండా సరికి ఫ్రెండ్స్. ఇదంతా నిజాపట్నం హార్బర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇలా ఎండబెట్టి చేస్తూ ఉంటారు సరుకు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎండబెట్టాలా? మీది ఊరేనాక? వాళ్ళందరూ వాళ్ళు కాకినాడ వాళ్ళేనా? ఫ్రెండ్స్ చాలా మంది కాకినాడ నుంచి కూడా వచ్చారంట అక్కడికి. ఈ అక్కయ్య కాకినాడనా? ఫ్రెండ్స్ ఇదంతా ఈండే ఓనర్ గారు. ఈయనంతా వీటికి గోండా సరుకు మొత్తం. ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో. ఇగో పాపం చూడండి అక్కయ్య వాళ్ళు కాకినాడ నుంచి కూడా వచ్చారు చాలామంది. రోజుకి ఇటువరకు 400 ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు 450 ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. వీళ్ళు రోజు పొద్దున్నే 6కి 7కి అట్లా వస్తారంట ఫ్రెండ్స్. సాయంత్రం 6, 7 వరకు చేస్తూనే ఉంటారంట ఫ్రెండ్స్. రోజు వీళ్ళ జీవనాధారం ఇదే ఫ్రెండ్స్ రోజుకి. ఇది నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మరింత నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.